ఈరోజు 1v4 క్లచ్ ఇద్దామని చెప్పేసి మళ్ళీ పీక్ వచ్చేసిన. వీడైతే ఎంట్రీ ఇచ్చాడు, వీడికి ఫుల్ స్ప్రే దింపేసి నాక్ చేసిన. అండ్ అలా లోపలికి వెళ్తే వీడి టీమ్మేట్ ఎదురుంగా వచ్చేసాడు. వానికి ప్యూర్ రెడ్ నెంబర్స్తో నాక్ చేసిన. అండ్ ఇక్కడైతే ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కొట్టేసి టీమ్ వైప్ అవుట్. అండ్ వీడి కూడా స్ప్రే దింపేసిన. అండ్ ఇంకోటైతే గ్లోలో స్టక్ అయ్యాడు, వాడిని కొట్టేసి టీమ్ వైప్ అవుట్ అనుకున్నా, బట్ గ్యాప్ లో వాటి ఇంకోటి రివైవ్ ఇచ్చేసాడు. వీడే వన్ టీం మెంబర్, వీడిని కొట్టేసి మాత్రం టీమ్ వైప్ అవుట్. మనకి కొట్టించుకున్న సిగ్గు రాదు కాబట్టి మళ్ళీ అక్కడ ల్యాండ్ అయ్యాను. బట్ వీడి దగ్గర కొంచెం తేడా కొడుతుందని చెప్పేసి చూస్తే వాడు అసలు చూడకుండానే హెడ్ కొట్టేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది వీడు కొంచెం తేడా క్యాండిడేట్ అని చెప్పేసి. మళ్ళీ రివైవ్ అయ్యి అక్కడే ల్యాండ్ అయినా వన్ టీమ్మేట్ వచ్చాడు, వానికి హెడ్ షాట్ ఇచ్చేసా. ఆయన ఆ ఎనిమిది కొట్టేలోపు మీరు లైక్ ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. వీడైతే వన్ టీమ్మేట్ కోసం బ్లైండ్ ఊరుకుంటూ వచ్చేసాడు. వీడికైతే స్ప్రే దింపేసా. నేనైతే ఫుల్ హ్యాపీ. నా సాటిస్ఫాక్షన్ కోసం వాడికి ఈమోట్స్ వేసాను. ఇప్పుడు కమెంట్ బాక్స్ లో నన్ను వేసుకోకండి ఎందుకు ఈమోట్ వేసా అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి అలా వేస్తేనే బాగుంటది. బట్ వాడిని ఫుల్ కిల్ వేద్దామని లోపు వాడి టీమ్మేట్ వచ్చేసి నన్ను కొట్టాడు. అదేదో ఆచారం లాగా నేను వాడి చేతిలో చచ్చిపోయినా అని చెప్పేసి నా టీం మొత్తం మళ్ళీ వాడి చేతిలోనే చచ్చిపోయారు. బట్ హ్యాకర్ని కొట్టడం కష్టమే లేండి.